వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అశు రెడ్డి. సో ఈ రోజు థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఒక అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. సో ఆ అమ్మాయి కంప్లీట్ స్ట్రేంజర్ నాకు. సో హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీలో పనిచేసే సతీష్ నుంచి నాకు ఆ అమ్మాయి తెలుసు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వరకు ఒక అబ్బాయికి ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేశాము అండ్ తను గ్రాడ్యుయేట్ అయిపోయి హ్యాపీగా జాబ్ చేసుకొని సెటిల్ అయిపోయాడు లైఫ్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో నౌ ఐఎమ్ టేకింగ్ అన్ ఇనిషియేటివ్, ఇంకొక అమ్మాయికి కూడా ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేద్దామని చెప్పి టుడే వీఆర్ గోయింగ్ టు పే హర్ ఇంజనీరింగ్ ఫీజ్. సో వాళ్ళ డాడీ అండ్ మమ్మీ అంత ఫైనాన్షియల్గా నాట్ ఓకే అండ్ దెన్ దే లేబర్ వర్క్కి వెళ్ళే పర్సన్స్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్ మచ్. వాళ్ళ నుంచి అవ్వట్లేదు కాబట్టి దే వాంటెడ్ సమ్ హెల్ప్. సో హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీతో నేను ఎప్పటి నుంచి అసోసియేట్ అయ్యి చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ జస్ట్ అ స్మాల్ పార్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే ఆ అమ్మాయికి అసలు తెలీదు. ఈరోజు మేము హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ ఆర్ఫనేజ్కి వెళ్ళి అక్కడ అమ్మాయిని కలుస్తున్నాం అండ్ ఆ అమ్మాయికి అయితే అసలు తెలీదు దట్ వీఆర్ గోయింగ్ టు స్పాన్సర్ హర్ ఎడ్యుకేషన్ టుడే. సో ఐ వాంటెడ్ టు గివ్ హర్ అ సర్ప్రైజ్ అండ్ ఐ వాంటెడ్ టు సీ హర్ పేరెంట్స్ రియాక్షన్ ఆల్సో, హౌ దే విల్ రియాక్ట్. సో తను చదువుకోవాలి అని అనుకున్నది. సో I think this is one of the best opportunities and best things I have done in my life. So let's go. Okay, so మనం హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇదే ఆ హౌస్ అనమాట. సో ఈ హౌస్కి ఇతను మేనేజర్ లాగా. సో హీఈస్ ఓన్లీ గైడింగ్ అస్, ఎవరికి డోనర్ అంటే ఎడ్యుకేషన్ డోనర్ ఎవరుకున్నారో అవన్నీ చెప్తారు మాకు. సో వీఆర్ స్పాన్సరింగ్ కళ్యాణీస్ ఎడ్యుకేషన్ ఫీజ్ టుడే ఇంజనీరింగ్కి. సో కళ్యాణి లోపల ఉంది, దానికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం రండి. హాయ్ హాయ్. ఓ హాయ్ హాయ్, బాగున్నారా? హాయ్ హాయ్, నమస్తే అండి. అందరిలో ఇది ఒక్కడే మాస్క్ పెట్టుకోండి, ఇలా ఉండాలి. వెరీ గుడ్. ఏ క్లాస్ నువ్వు? యూకేజా? నేను స్పెల్లింగ్ అడగలేను. ఏంటి నీ పేరేంటి? హర్భజన్ సింగ్. ఓకే ఓకే, నైస్ నేమ్. అరే ఎందుకురా కష్టం, హరి అని పెట్టుకో సింపుల్ గా. ఎవడైనా స్పెల్లింగ్ అడిగితే దొరికిపోతుంది. హరి అని పెట్టుకో, లేకపోతే భజన అని పెట్టుకో. భజన అని పెట్టుకో, బెస్ట్. ఇంకా బెస్ట్. పెద్దగా ఆడలో భజన వేసుకొని కూర్చోవచ్చు. అవునా? ఒకసారి రాను, ఒక చిన్న సాంగ్కి ఏదైనా డాన్స్ వేద్ది కదా. అనుషాదా పర్లేదా? నువ్వు సెంటర్లో ఉండు, నువ్వు అటు ఉండు. స్లో డాన్స్ కావాలనా, స్పీడ్ డాన్స్ కావాలనా, బ్రేక్ డాన్స్ కావాలనా, సాల్సా కావాలనా? అది కాదు, నీకు ఏ హీరో అంటే ఇష్టం మామూలుగా? ప్రభాస్ లాగా ఏదైనా డైలాగ్ చెప్పగలుగుతావా? ప్రభాస్ మూవీలో నుంచి మంచి. నువ్వు చెప్పకు. ప్రభాస్ సినిమాల నుంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్ ఏదైనా. ఓకే సరే, డాన్స్ సాంగ్ వచ్చింది, దా కమాన్. కళ్యాణి ప్లీజ్ కమ్. సో తన ఎడ్యుకేషన్కి స్పాన్సర్ చేస్తూ మా వంతు సాయం మేము చేస్తున్నాము. అలానే నువ్వు బాగా చదువుకోవాలని మేము అనుకుంటున్నాము. సో ఎప్పుడైనా అంటే ఇలా డోనర్ కావాలి అన్నప్పుడు అలా రిక్వైర్మెంట్ సతీష్ గారు మాకు పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మాకు అవుతుంది హెల్ప్ చేయడం, కొన్నిసార్లు అవ్వదు. సో లక్కీగా ఈ ఇయర్ నాకు అయ్యింది. నేను నా వంతు సాయం మేమిద్దరం కలిసి చేస్తున్నాము. సో ఐ థింక్ మాకు దేవుడు ఇది ఇచ్చిన ఆపర్చునిటీ అని మేము అనుకుంటున్నాము. అలానే మీరేమనుకుంటున్నారు మీ మాటల్లో? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫస్ట్ అయితే నేను షాక్ అయినా, మీరు నాకు స్పాన్సర్ చేస్తారని సార్ చెప్పినప్పుడు నిన్న. అవును, కానీ యాక్చువల్లీ మేము మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రివర్స్, మాకే సర్ప్రైజ్లో ఉంది. అంతా సెట్ చేసి ఇక్కడ ఉన్నారు. సో సర్ప్రైజ్ ఆల్రెడీ సర్ప్రైజ్ హరిని చూడలేదు కదా.
నన్ను చూడగానే అశ్విని చూడగానే మామూలు చూసారు, హరిని చూడగానే హరి గారు వచ్చారా. అదే యాక్చువల్గా డబ్బులు ఇవ్వాల్సింది నేను కదా, నువ్వెందుకు వచ్చావు అని అనుకుంటున్నారు. అందరికీ ఇప్పుడు తెలిసిపోతులే నువ్వు అసిస్టెంట్ అని. అక్క ఒక్కతే వస్తుంది అనుకున్నాం, కానీ మీరు కూడా వచ్చారు. షాక్. చెప్పానా షూటింగ్స్ ఏం లేవు కదా, సో ఖాళీగా ఉన్నాడు అందుకే వచ్చాడు. సో మీరు బాగా చదువుకోవాలి, మాలాగా అవ్వకూడదు. హ్యాపీగా బాగా చదువుకొని మీ మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి. ఓకేనా? మీ అంతా మీరు సాయం చేసింది. మా పాప కూడా బాగా చదివి మంచిగా జాబ్ తెచ్చుకోవాలని మా కోరిక. వచ్చేస్తుందిలేండి. మీరు సాయం చేసినందుకు చాలా. అయ్యో అండి ఇప్పుడు ఇంజనీరింగ్. సిఎస్సి. సరే ఎనీవే, సో ఇది మా వంతు సాయం మేము చేసాము. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఇంకా ఎవరికైనా సాయం చేయండి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో వీఆర్ క్రియేటింగ్ దిస్ వీడియో. సో ఇంత దూరం వచ్చి ఇలా చేయాల్సిన రీజన్ అదే. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్కి. నాకు తెలియదు ఇలాగ హెల్ప్ చేస్తున్నాం ఏంటని. నాకు ఆమె ఫోన్ చేసి చెప్పారన్నమాట, ఇలా హెల్ప్ చేయడానికి రావాలి. అంత పెద్ద ఆవిడ పక్కన నుంచో వాడు జోక్ చేయట్లేదు, ఎందుకు అవుతుంది జోక్ వేస్తున్నావు అనుకుంటున్నా. జోక్ అనుకుంటున్నారా? జోక్ అనుకుంటున్నా, నవ్వుతున్నారు వాళ్ళు. ఇంత పెద్ద ఆవిడ. సో తన ఎడ్యుకేషన్కి ఎలాగైతే స్పాన్సర్ చేసామో అలాగే ఈ హోమ్లో ఉన్న చిల్డ్రన్కి కూడా మా వంతు ఇంకొంచెం సాయం చేద్దామని అనుకుంటూ కొంచెం మా కుదిరినంతలో ఇదిగోండి సతీష్ గారు పిల్లల కోసం. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ నమస్తే, బాగున్నారా? అప్పుడు ఆగస్ట్ 15 చాకలి కొట్టారు. కొట్టగా ఇంకెందుకు అన్నిసార్లు కొడుకు. బేసిక్గా డబ్బులు కన్నా వీళ్ళ మొఖాల్లో నవ్వులు చూస్తే నాకు సగం హ్యాపీనెస్ వచ్చింది. అరే అంత చక్కగా నవ్వుతున్నారు రా. అరే 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 ఓకే ఆంటీ ఏడొద్దు, పర్లేదు ఇట్స్ ఓకే. బాగా చదువుకోవాలి, ఓకేనా? బాగా చదువుకొని మమ్మీ డాడీని ఇంకా జాబ్ తెచ్చుకో, తొందరగా జాబ్ తెచ్చేసుకొని వాళ్ళు బాగా బాయ్. ఓకే, మీ అందరూ బాగా చదువుకోవాలి. అలాగే మళ్ళీ మేము వస్తూ ఉంటాం, మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాం ఎప్పటిలాగే. ఓకేనా? అందరూ ఏంటి అంటే ఇంకా ఉండాలన్నది పాపం మేడం గారి షూటింగ్ ఉందంట, అందుకే వెళ్ళిపోవాలి. నేను ఉంటాను లేకపోతే యాక్చువల్లీ మేము వెళ్ళాలి. సో ఇప్పుడు టైం అయింది, మేము వెళ్ళే టైం అయింది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ మాకు బాయ్ చెప్తే మేము కూడా హ్యాపీగా అందరం వెళ్ళిపోతాం. ఓకేనా? నవ్వుకు పాపం వాళ్ళకి మనం ఇక్కడ ఉండాలని ఉంది, అందుకే నువ్వు తీయు మా అందరికి ఫోటో. ఓకేనా?